ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. వచ్చే వేసవికాలం సమీపిస్తున్నందున మేడిగడ్డను మరమ్మతులు చేయించి రైతులకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారని, సకాలంలో నీరు వస్తాయో లేవో పంటలు ఎండిపోతాయన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారని అన్నారు. ఇప్పటికే కాళేశ్వరం మేడిగడ్డలో జరిగిన చిన్న లోపాన్ని చూపిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లింది సరిపోతుందని, ఇంకా దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని మేడిగడ్డ రిపేర్ చేయించి సకాలంలో రైతులకు తాగునీరు అందించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. గత 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదని, 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నీరందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. జిల్లాలో పర్యటన చేస్తే రైతులు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులోకి వస్తున్న నీళ్లను సముద్రం పాలు కాకుండా ఉన్న నీళ్లు ఎత్తిపోసి రైతులకు సాగునీరు ఇవ్వాలని వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, గజబింక రాజన్న, మాట్ల మధు, విజయ రామారావు, ఎదురుగట్ట చంద్రయ్య, కుంభాల మల్లారెడ్డి, మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను బదనం చేయడానికి పనికిమాలిన మాటలు చేస్తున్నావు. నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను అడిగేది ఏంటంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సంబంధం లేదు, వాళ్ళకి ఏమైనా సూచనలు మాత్రమే ఇస్తారు. మీరు వెంటనే మన ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది ఒక ఏడాది పడుతుంది అనుకో రిపేర్ చేయడానికి, లేదా 6 నెలలు పడుతుంది అనుకో, ఈ లోపల ఏం కార్యక్రమాలు తీసుకొని నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు. ఇలా ప్రాణహిత ఎండాకాలంలో వారుతుంది, ఇప్పుడు కూడా రోజు మస్తు టీఎంసీలు నీళ్ళు పోతాను. అబుజ్మడ్ నుంచి అట్టించాలి ఇట్టించాలి చిన్న చిన్న కాలువలు వచ్చి గోదావరిలో కలుస్తాయి, నీళ్ళు పుష్కలంగా పోతాయి. ప్రాణహిత నదికి దాదాపు జబల్పూర్ మధ్యప్రదేశ్ కాంచెల్లి నీళ్లు జారుకుంటూ వస్తాయి. అటు పెరుగంగా వెనుగంగా ఈ 2 కలిసిన తర్వాత ప్రాణహిత ఏర్పడుతుంది. కాబట్టి పుష్కలమైనటువంటి ఈ నీటి సంబంధని సముద్ర పాలు కాకుండా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి మరమ్మతులు చేపట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఈలోపు మరి మేడిగడ్డ దగ్గర నుంచి కాకుండా కూడా గోదావరి కలిసేది కాళేశ్వరం కాడ కలుస్తుంది. ఇంకా నీళ్ళు కింది పోకుండా మరి అక్కడ దాన్ని లిఫ్ట్ చేసి మరి అన్నారం సుందిల నింపి ఇక్కడ ఎల్లంపల్లి నింపి మార్చ్ ఏప్రిల్ మాసం వరకు రైతులకి నీళ్లు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కేవలము రాజకీయ బురద చల్లడానికి చల్లేదో చల్లినవు, ఇక నువ్వు చల్లితే పడేటోడు కూడా ఎవరు లేడు. బురద చల్లినవు అయిపోయింది. ఇంకా ఇప్పుడు బురద లేదు, చల్లడానికి కూడా నీకు బురద లేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఆ ఇంజనీరింగ్ సిబ్బంది మీరు కూడా ఏం చేయొచ్చు, ఎప్పటిలోగా చేయొచ్చు, ఎట్లా ఈ ఎండాకాలంలో రైతుని కాపాడుకోవచ్చు. ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడిప్పుడే మరి నారు ఏనుకున్నది, ఇప్పుడే యూరియా బస్తాలు వేయాలి, డిఏపి బస్తాలు వేయాలి, మళ్ళీ ఒకసారి యూరియా బస్తా వేయాలి, మళ్ళీ పుట్టబెట్టాలి, మరి మళ్ళీ ఇంకోసారి దాన్ని కాపాడుకోవాలి. ఈ లోపల ఎవరో రోగాలు వస్తే వాటిని మందులు చల్లాలి. పెట్టుబడి అంతా ఇప్పుడే రైతులు పెట్టబోతున్నారు. కాబట్టి నువ్వు నీళ్లు పుష్కలంగా ఇచ్చేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి. రైతుల్ని నేను ధైర్యం చెప్పినాను, మీరేం బాధపడకుండా మేము ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాము. మేము ఈరోజు సిరిసిల్ల లోపల సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చెప్తామని చెప్పి కూడా నేను ఇవాళ ఉదయం పూట నుండి హన్మకొండ నుండి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చిన చాలా పెళ్ళిళ్ళ కాడ మా రైతు మిత్రులు, మా పార్టీ నాయకులు, ఆఖరి చివరిగా మా ఆడబిడ్డలు కూడా వచ్చి నీళ్ళే వస్తాయనయ్య, ఇదివరకు పుష్కలంగా పోయేది కదా కాకతీయ కెనాలు, ఇప్పుడు అవపడతలేవు అని కూడా మాట్లాడతారు కొందరు. కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఒక స్పెషల్ మీటింగ్ పెట్టమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇట్లాంటి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం సూచనలు ఇవ్వడానికే పనిచేస్తుంది. అదేమి రిపోర్ట్ అంటే ఏం రిపోర్టు అయింది కుంగింది అని ఇస్తాడు, అంతకంటే ఏమి ఇస్తాడు. ఇప్పుడు ఇవాళ కూడా ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వచ్చింది, ఏమైనా కుంగింది అంటాడు. ఏమంటాడు? కుంగింది. ఎట్లా కుంగింది అంటే కుంగింది, దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఇలా పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద దెబ్బ తాకింది దానికి.
ఎవడు చర్చ పెడతలేడు అక్కడ. దాదాపు 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతుంది ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ మొత్తం కొట్టుకపోయిందంటే కొట్టుకపోయింది అన్నారు అందరూ. కొట్టుకపోయిందా లేకపోతే కుంగిందా అనేది వాళ్ళే మాట్లాడు. గట్టు ఉండాలి రాష్ట్రం అంటే. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకున్నారు డబ్బులు. ఇట్లా ఎన్నో దిక్కుల డ్యాములు అయినాయి. నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది ఇప్పుడే తెగేది కాదు, ఇలా చెప్తే ఆయన ఇంటనే కూడా నేను అనుకుంటలేను. మేము ఎన్ని డ్యాములు ఇట్లా కుంగినాయి, ఏమైనాయి, అయినప్పుడు ఏం చేసిండ్రు, అవన్నీ కూడా తీసినాం. మేము కూడా చెప్తాం. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే చర్యలు తీసుకోండి. ఒకటి, మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఎట్లా రిపేర్ చేయాలనేది చర్యలు తీసుకోండి. డ్యామ్ సేఫ్టీ అథారిటీతోనే మీకు ఏమీ సంబంధం లేదు. ఆ రిపోర్ట్ వచ్చేదానికి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీరు 16 నెలలు టైం వేస్ట్ చేశారు. కాబట్టి వెంటనే దానిపైన చర్యలు తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్తో సంబంధం లేకుండా కూడా ప్రాణహిత నీళ్ళని ఎత్తిపోదలు తీసుకురావచ్చు. దాని మీద మీటింగ్ పెట్టండి. అన్నారం సుందిల్ల లిఫ్ట్ చేసుకొని నింపుకొని ఇప్పుడు ఏదైతే మన బ్యాక్ వాటర్స్, మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ కాడ మన పంపులు బిగించినామో అక్కడి నుంచి వెళ్ళి పోతుంది ప్రాణహిత, వచ్చి గోదావరిలో కలుస్తుంది. దాన్ని నీళ్లు డైవర్ట్ చేసేసి అక్కడ లిఫ్ట్ చేసేసి ఎల్లంపల్లి దాకా తీసుకురావచ్చు. మధ్యలో అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ చేసుకొని వచ్చి ఎల్లంపల్లి నుండి మరి నందిమేడారం తీసుకొచ్చి మన ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేసి మిడ్ మానేర్ నింపి ఇటు మల్లన్న సాగర్ దాకా, రంగనాయక సాగర్ దాకా, ఇటు కాకతీయ కెనాల్ ద్వారా అంటే ఎల్ఎండి నుండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట వరకు కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు. ఈ మిడ్ మానేర్ నుండి మల్కపేట నింపొచ్చు. మల్కపేట నుండి మరి పైకి లిఫ్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ చీఫ్ ఇంజనీర్లు మరి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వేసవి సమీపిస్తూ ఉండడం, భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండడంతో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ ఎత్తిపోతలతో ఎగువ మానేరు చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట ఊర చెరువు శ్రీరామ్ సాగర్ నీటితో నిండి మత్తిరి దుంకుతుండటంతో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పసుపు కుంకుమ పూలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు బొంగపడి నీరు రాక ఇక్కడ ప్రాంతంలో చెరువులు కుంటలు ఎండిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇటు విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ్ సాగర్ నీటిని మల్లన్న సాగర్ ద్వారా ఎత్తిపోతలతో ఇక్కడ ప్రాంతంలోని చెరువులు కుంటలు నింపుతున్నారు. ఈ క్రమంలో రాజుకపేట మీదుగా ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, మద్దికుంట, నామపూర్, చీకోడుతో పాటుగా లింగంకుంట, ముస్తాబాద్ చెరువుల్ని నింపడానికి ఎత్తిపోతల ద్వారా నీటిని ప్రభుత్వం అందిస్తుందన్నారు. కానీ ఇక్కడ గులాబీ నేతలు కాళేశ్వరం ద్వారానే మండలంలోని చెరువులు కుంటలు నీటితో జలకల్లాడుతున్నాయని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సంవత్సర కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు బుంగపడి నీటి సరఫరా నిలిచిపోయిందని, కానీ రైతుల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కృషితో ఇక్కడ చెరువులో కుంటలు నిజాం సాగర్ నీటితో నిండుతున్నాయని మరోమారు గుర్తు చేశారు. ఎగువ మానేరు కుడి కాల్వ చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. వేసవి సాగుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గులాబీ పార్టీ నేతలు అసత్య ప్రచారాన్ని నమ్మి రైతులు అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మద్దికుంట గ్రామ శాఖ అధ్యక్షులు కొండయ్య, నాయకులు కొండం రాజిరెడ్డి, చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రంజాన్ నరేష్, రాజేశ్వరరావు, తలారి నరసింహులు, కదిరి సత్యం గౌడ్, తాళ్ళ విజయ్ కుమార్, అనిల్ తదితరులు కలరు. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి ఎస్ఆర్ఎస్పి వరద కాలువల నుండి బిడ్మానేర్ నుండి మల్లన్న సాగర్ మీదుగా ఈ మద్దికుంటకు నీళ్ళొస్తే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వచ్చినాయని ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారంటే వాళ్ళ మెదడేమన్నా మోకాళ్ళలో ఉందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. పక్కనే ఉన్న 9వ ప్యాకేజీ కంప్లీట్ చేయలేని కేటీఆర్ నాయకత్వంలో మీరు ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్పడం సిగ్గుచేటు. మేము గౌరవ
కేకే మహేందర్ రెడ్డి గారి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి మా ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పగానే వారు ఏం ఆలోచన చేయకుండా మల్లన్న సార్ నుండి దాదాపు 1.5 TMC నీటిని అటు ఎగువ మానేరుకు ఇటు మన రాజక్కపేట అయితేనేమి మద్దికుంట అయితేనేమి ముస్తాబాదు ఈ చెరువులన్నింటినీ నింపడానికి వారు కొంచెం కూడా ఆలోచన చేయకుండా కేవలం ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన మేము మహేందర్ అన్న గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పుడు మాట్లాడే టీఆర్ఎస్ నాయకులకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, కేవలం 300 కోట్లు ఇస్తే డైరెక్ట్ 9వ ప్యాకేజ్ నుండి ముస్తాబాద్కి ఎప్పుడో నీళ్ళు వస్తుండే. మీరు ఆ పనులు ఏం చేయలేరు. ఈ పనులన్నీ కూడా కేటీఆర్ ఇచ్చిన కేటీఆర్ చేయలేని అన్ని పనులు కూడా చేసి ఈ ప్రాంతాన్ని కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సస్యశ్యామలం చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి వరద కాలువ ద్వారా గోదావరి జలాలను మిడ్ మానేర్ నుంచి మరి మల్లన్న సాగర్ ద్వారా మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించి చెరువులు కుంటలు ఏవైతున్నాయో ముస్తాబాద్ చీకోడు నామాపూర్తో పాటుగా మరి మొయిన్కుంట ముస్తాబాద్ చెరువులన్నీ కూడా పూర్తిగా నింపి ఈ ప్రాంతాన్ని జలకలగా మార్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రాంతానికి సంబంధించి అప్పర్ మానేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో దానికి కూడా 0.5 TMCతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి చెరువులు కుంటలు నీటితో నింపడానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందించాలనే ఉద్దేశంతో మరి మేమందరం కలిసి మరి కేకే మహేందర్ రెడ్డి గారిని అడగడం, వారు మమ్మల్ని తీసుకొని పోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం, మరి సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువు కుంటలు నింపి మరి ఎగువ మానేరు కూడా నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పార్టీ పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నీళ్ళు వస్తలేవు, ఆగిపోతాయి, బీఆర్ఎస్ పోయింది కదా, ప్రభుత్వం పోయింది కదా, కాంగ్రెస్ చేయదని చెప్తుంది. దద్దమ్మలారా ఒక్కసారి చూడండి, తప్పకుండా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగు భూములన్నిటి కూడా నీరును తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్లు పెట్టి పగుళ్ళు అయిపోయినాయి. పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కూడా ఈ పంటకు కూడా 2 పంటలకు కాళేశ్వరం లేకుండానే మరి చాలా ఎక్కువ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా రైతాంగానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళే అందుతా ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు తీసుకొచ్చినటువంటి వరద కాల ద్వారానే మరి మిడ్ మానేర్ నిర్మించడం, మిడ్ మానేర్ ద్వారానే ఇలా పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా లక్షలాది ఎకరాలకు మరి నీరుని అందించి గోదావరి జలాలు అందించి మరి ఈ ప్రాంత రైతాంగాన్ని పూర్తిగా భూములు పారే విధంగా సస్యశ్యామలంగా పంటలు పండించి కాళేశ్వరం చెప్తా ఉన్నారు. రైతులు నమ్మే పరిస్థితి లేరు. ఇవన్నీ కూడా గోదావరి జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే అందిస్తున్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి మద్దికుంట గ్రామంలో మరి చెరువుల పూర్తిగా నిండి మత్తడి దుంకుతా ఉంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం రాజకీయాలకు అతీతంగా సేవలు అందించామని జిల్లా సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం ఏర్పాటు చేసుకున్న పాలకవర్గ సమావేశానికి కొండూరు రవీంద్రరావు హాజరై మాట్లాడారు. రైతులు మాపై ఉంచిన నమ్మకం, విశ్వాసం, బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని గత 5 ఏళ్లలో వారికి మెరుగైన సేవలు అందించామని కొండూరి అన్నారు. ప్రమాణ స్వీకరించేసిన 4 రోజుల్లోనే కరోనా వ్యాధి వ్యాపించిందని దాన్ని అధిగమించి రైతులకు సహకార సంఘాలు నిరంతరంగా సేవలు అందించామన్నారు. గ్రామంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సంఘ పరిధిలో గోదాములు నిర్మాణం చేసుకున్నామన్నారు. 4 ఏరియా DAPని మన గ్రామంలో అందుబాటులోకి తీసుకొచ్చామని, సంఘం ద్వారా 2 డ్రోన్లు ఏర్పాటు చేసి ఎకరాకు 350 రూపాయల చొప్పున పిచికారీ చేయిస్తున్నామన్నారు. ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా సంఘ పరిధిలో ఎం సంస్థ ద్వారా రైతులకు క్లినిక్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. గత 5 ఏళ్లలో రైతులకు సేవలు అందిస్తూ సంఘ ప్రయోజనాలు పెంచుకున్నామని కొండూరి అన్నారు. సంఘ డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు చేపట్టి అధికారికంగా 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వారిని కొండూరు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామంజగౌడ్, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, CEO రాజరెడ్డి, సలహాదారు సత్యంరావు, డైరెక్టర్ కృష్ణారెడ్డి, మల్యల రాజ్వీర్, రాజరెడ్డి, భీమ్లా, రాజరెడ్డి, దేవరెడ్డి, మురళి మరియు టీఆర్ఎస్ నాయకులు
మోతే రాజరెడ్డి, లింగన్నగారి రవీంద్రరావు, చెవుల మల్లేశం, ఎడబోయిన రాజు ధనరాజు, రాజు ఎంఏ వహీద్, వండ రమేష్, వెంకట్ యాదవ్, నరసింహారావు, హనుమంతరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పరశురాం, ప్రకాష్ గౌడ్, అభిలాష్, సిబ్బంది తదితరులు కలరు. దీని తర్వాత ప్రతి గ్రామంలో గోదాముల నిర్మాణం చేపట్టి రైతు సోదరులు ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ వారి వారి ఊళ్ళల్లో అక్కడే ఉండి ఇక్కడి గంభీరావుపేట మండల కేంద్రానికి రాకుండా సొసైటీ ఆఫీస్కు రాకుండా అక్కడే వాళ్ళకు అందించే ఒక ప్రక్రియ మేము చేపట్టి ఇలా చాలా వరకు సఫలీకృతమైనమనే మాట కూడా తెలియజేస్తాను. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, అదేవిధంగా ఇవాళ నానో యూరియా, నానో డిఏపి, నానో యూరియా వచ్చిన సందర్భంలో ఈ సంఘానికి రెండు డ్రోన్లు కూడా తీసుకొచ్చి రైతాంగానికి అతి తక్కువ ఖర్చుతో ఈ మందులను పిచికారీ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని మా రైతు సోదరులకు ఒక్కటే విన్నపం చేస్తా ఉన్నాను, దీన్ని పూర్తిగా మీరు వినియోగించుకోవాలి. ఇంకా మీకోసమే ఇలా దాదాపు 10-15 లక్షల రూపాయల విలువగల్ల ఈ డ్రోన్ను తీసుకొచ్చడానికి చిన్న ట్రాలీ కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి దీన్ని సంపూర్ణంగా మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో ఈ టెక్నాలజీ ఇంకా పెరిగి మీకు ఇంకా ప్రయోజనాత్మకంగా ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ పనిచేస్తుంది. కాబట్టి దీన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఈ మధ్య కాలంలోనే మా జనరల్ బాడీలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటున్న డబ్బు కన్నా కూడా ఇంకా తగ్గించి ఎకరాకి ఇంకా ఎంత 350 రూపాయల చొప్పున్నే స్ప్రేయింగ్ చేయాలి అనే ఒక నిర్ణయం కూడా మన జనరల్ బాడీలో కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు ఈ పంటలకు స్ప్రేయింగ్ కూడా అటువంటి వసతి కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకొక 2 నిర్ణయాలు. ఒకటి, ప్రతి సభ్యునికి అందుబాటులో వైద్యం అందించాలని ఒక సంకల్పం. ఇక్కడ ఒక స్వచ్ఛ అనే ఒక చిన్న క్లినిక్ లాగా కూడా ప్రారంభం చేయడం జరిగింది. కానీ అది పూర్తి రూపంలో దాన్ని పూర్తిగా అది పనిచేసే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి సభ్యులందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా మెరుగైన సేవలు, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద డాక్టర్లతో కన్సల్టేషన్ ఇక్కడి నుండే చేసుకునే విధంగా వారికి మంచి సదుపాయం కల్పించే ప్రయత్నం. ఆరోగ్యం, ఎందుకంటే మా సభ్యులందరూ కూడా మనం ఎన్ని ఉన్నా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలి, సభ్యులందరూ వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం, చెప్పుకుంటూ పోతే బోల్డని ఉన్నాయి. కానీ మరొక్కసారి మా రైతు సోదరులకు, మా ఖాతాదారులకు, మా సభ్యులకు, మాతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయ పార్టీల అందరికీ కూడా, ఎందుకంటే ఇలా రాజకీయాన్ని ఎక్కడ కూడా పులవలేదు, రాజకీయ రంగు లేకుండా బేషరతుగా అందరూ కూడా మా వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళే. ఎజెండాలు పక్కన పడేసి సంఘానికి వచ్చినప్పుడు రాజకీయాన్ని పక్కన పెట్టి కేవలం రైతు ప్రయోజనం కోసం, సభ్యుని ప్రయోజనం కోసమే పనిచేశాం. కాబట్టి వారు అటువంటి మా ఆలోచనకు కూడా అన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం. ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి శ్యామంతులు అనిల్, సహాయక కార్యదర్శి కులేరి కిషోర్, గౌరవ సలహాదారుడు బండారి బాలరెడ్డి, కార్యదర్శి శ్రీ రామోజీ శేఖర్, కొండ్లెపు జగదీష్, రవికాంత్, నరేష్ రెడ్డి, కృష్ణ, మోయిజ్లకు శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కలిసి మాట్లాడారు. జర్నలిస్టులు నిరంతరం ప్రజలకు వార్తలు తలుపులు తెరిచే ద్వారా పాలకుడు అని సమాచార దాహాన్ని చేరవేరుస్తారని, ప్రజల సమస్యలు ప్రతిబింబించడం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాబిరా బేగం గౌస్, వైస్ చైర్మన్ రామరెడ్డి, నందికిషన్, డైరెక్టర్లు ముండె శ్రీను, లక్ష్మారెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో కూడా వారి కార్యవర్గం మిత్రులు అనిల్ కానీ తర్వాత శేఖర్ కానీ మా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి పత్రికా పరంగా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా ప్రింట్ మీడియా పరంగా అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేస్తూ మరి వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ మర్చిపోయినా కానీ ప్రతినిత్యం ప్రజలతోటి మమేకమై ప్రజలకు సేవ చేస్తూ ఇటు ప్రజలకు అటు అధికారుల మధ్యకు సమన్వయంగా పనిచేస్తూ నిజంగా కూడా పాత్రికేయ వృత్తి అనేటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది. ఆ వృత్తి లోపల అకుంఠిత దీక్షతోటి వ్యాపార సంబంధం ఎలాంటిది లేకుండా మరి ఎలాంటి జీతభత్యాలు డబ్బులు లేకున్నా కానీ వారు సేవ చేయడం నిజంగా కూడా చాలా వారికి ఇళ్ళవేళలా ఎన్నిసార్లు మనం ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువనే. ఈరోజు మా పార్టీ కార్యాలయంలోకి వచ్చి వారికి సన్మానం చేసేటువంటి అవకాశం మాకు కల్పించినందుకు ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు తరలివచ్చి ధర్నాలకు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల వేతనాలు గత జూలై నుండి పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జీపీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు సుధాకర్, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నాల్దాస్ గణేష్ లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మికుల వేతనాలు మాత్రం గత జూలై నుండి పెండింగ్ లో ఉన్నాయని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పెండింగ్ వేతనాల కోసం నిధులు విడుదల చేసినా కేవలం డిసెంబర్ నెల వేతనాలు మాత్రమే కార్మికులకు అందించారని అన్నారు. జూలై నుండి నవంబర్ వరకు వేతనాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శుల్ని అడిగితే మేము చెక్కులు వేశామంటున్నారు. ఎస్టీఓలు ఆగుతున్నాయని చెబుతున్నారు. ఎస్టీఓలు అడిగితే మేము చెక్కులు క్లియర్ చేశాం, టోకెన్ నెంబర్ కూడా ఇచ్చాం, మా దగ్గర పెండింగ్ లో లేవంటున్నారు. మండల పరిషత్ అధికారులను అడిగినా నిధులు లేవంటున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారిని అడిగితే జిల్లాలో ఎక్కడ వేతనాలు పెండింగ్ లో లేవు అని తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా నిధులు పెండింగ్ లో లేవు, ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కూడం రమణ, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య, మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, లోకిన్ శ్రీనివాస్, నారపురం నర్సయ్య, అక్కల అంజయ్యకోట్, సందెల మహేష్, రాజశేఖర్, అనిల్ కార్మికులు పాల్గొన్నారు. అందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్ గారు ఈ ధర్నాను విజయవంతం చేయడానికి, మద్దతు తెలపడానికి, ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతభత్యాలు చెల్లించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి తెలియజేయడం కోసం ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా అధికారంలోకి రాకముందు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తుందని సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. టీవీ ద్వారా కానీ పేపర్ ప్రకటనల కోసమే ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వారి బకాయి వేతనాలు చెల్లించాలనేది ఈ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాప్యం జరుగుతూ ఉంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఉద్యోగ కార్మికుల పట్ల. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు కానీ, ఈ మండలాల్లో ఉన్నటువంటి అధికార ఎంపీఓలు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఎక్కడికక్కడ వారి గత బకాయిలు 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఖచ్చితంగా వారి బకాయిలు ఉన్నాయి. అవి తక్షణమే పంచాయతీ కార్యదర్శుల నుంచి అది తీసుకొని తక్షణమే పరిష్కారం చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో ఆందోళన పోరాటం చేయడానికి కూడా మేము వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి సబ్బులు, నూనెలు, రక్షణ సదుపాయాలు అందించాలని డిమాండ్లతో ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. జిల్లాలో
గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి నెలల తరబడి వెండింగ్లో ఉండడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారి వేతనాలు చెల్లించాలని అనేక సిఐటి ఆధ్వర్యంలో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం గత నెలలో 139 కోట్ల రూపాయలను పెండింగ్ వేతనాలు ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి జిల్లాలో చూసినట్లయితే 4-5 నెలల నుంచి కూడా కార్మికుల వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులను అడిగితే మేము పంపించాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులతో పని చేయించుకుంటున్న వేరు సమీక్షా సమావేశాలు పెడతా ఉన్నారు. మరి కార్మికులకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవడంలో ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని జిల్లాలో 1235 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి వారికి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిత్యం మురుగులో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారికి సబ్బులు, నూనెలు, అదేవిధంగా రక్షణ సౌకర్యాలు లేకపోతే ఎలా పనిచేస్తారని మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి వారికి ప్రతి నెల కూడా వారికి అందించాల్సినటువంటి రక్షణ సౌకర్యాలు వెంటనే అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక వెంటనే ఈ 4-5 రోజుల్లోపు మరి పెండింగ్ వేతనాలు కావచ్చు ఈ సమస్యల మీద స్పందించకుంటే మేము గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయాన్ని అందించి అండగా నిలిచిన ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏల బాలరెడ్డి. ముస్తాబాద్ పట్టణానికి చెందిన బిట్ల సంతోష్ కుమార్ అనే నేత కార్మికుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందాడు. భర్త మృతదేహంతో అంబులెన్స్ లో రాత్రంతా భార్య పిల్లలు గడిపిన దీన గాథను సోషల్ మీడియాలో చూసిన స్పందించిన మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు వారికి తోచిన సహాయాన్ని అందించారు. కాగా మానవతావాదులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించిన అట్టి డబ్బును నేడు మృతుడి భార్య బిట్ల శారదకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏల బాలరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అందించారు. రానున్న రోజుల్లో కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడి సంతోష్ దీన గాథను చూసి చలించిన మానవతావాదులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వారి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయించారని పేర్కొన్నారు. మండలంలోని అధికారులు, నాయకులు తమ వంతు సహాయాన్ని అందించి అండగా ఉండడం అభినందనీయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు రంజాన్ నరేష్, కొండం రాజిరెడ్డి, కొండలరెడ్డి, ఎదునూరి భాను, తలారి నరసింహులు, కర్ణాకర్, బొప్ప నరసయ్య, మహేష్, మామిళ్ళ ఆంజనేయులు, ఎద్దండి మహేష్ రెడ్డి, తాళ్ల విజయ్ కుమార్, వంశీ తదితరులు కలరు. వారి కుటుంబం చాలా ఆర్థిక పరిస్థితి, వారి 2 పిల్లలు, వాళ్ళ ఘోరమైన పరిస్థితి ఉండే. మరి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి వారి పరిస్థితిని విన్నవించగా వారు డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం జరిగింది కలెక్టర్ ద్వారా. అదేవిధంగా చాలామంది చాలా రూపకంగా అనేక మంది దాతలు కూడా వారికి సహకరించినందుకు ప్రెస్ మిత్రులకు మరియు ముస్తాబాద్ మిత్రులు మరియు నా యొక్క స్నేహితులు వారందరికి కూడా, ఎందుకంటే మనం ఒక్కరికి సాయం చేస్తే మనకు దేవుడే సహాయం చేస్తాడు. దయచేసి ఇలాంటి కొన్ని కుటుంబాలను మనమందరం కూడా ఇదే విధంగా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ వారికి ఈరోజు దాదాపుగా 1,00,000 రూపాయల పైచీలకు వాళ్ళకు ఫోన్పే ద్వారా వాళ్ళ కుటుంబానికి మరియు మాకు ఇంకా ఇతరత్ర మిత్రులు కూడా సాక్షి శేఖరన్న గారు కూడా వారి ఫోన్పేకి కూడా అందించిన ప్రతి ఒక్క దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 15 రోజుల క్రితం మరి ముస్తాబాద్కు సంబంధించినటువంటి బిట్ల సంతోష్ అనేటువంటి వ్యక్తి అకాల మరణం వల్ల మరి వారి కుటుంబ దీనహీన పరిస్థితి చూసి మరి సాక్షి పేపర్లో దీనస్థితికి సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన చనిపోతే రాత్రి వేళలో పూర్తిగా మరి అంబులెన్స్లో ఉంచడం మా అందరినీ కలిసివేసింది. మరి వారికి ఉండడానికి నీడ లేదు. మరి 3 పిల్లలు కూడా భార్యతో పాటు 3 పిల్లలు రోడ్డు మీదకి వచ్చే దీన స్థితిలో ఉన్నారు కాబట్టి మా మనసు కలిసివేసింది. మరి ఈ పరిస్థితిని వెంటనే మేము మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి తెలియగానే మరి వారు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇల్లు కేటాయించడం మాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా
మరి సోషల్ మీడియాలో, మరి పత్రికా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మరి వారి యొక్క కుటుంబ హీన పరిస్థితిని చూసి అందరి ప్రజలు ముస్తాబాద్కే కాదు ఈ చుట్టూ ప్రాంతానికి సంబంధించినటువంటి నా సోదరులు వ్యక్తులందరూ కూడా మరి తన వంతు సహాయం ఎంత అందించినప్పటికీ మేము మీ వెంట ఉన్నామని చెప్పి వారు కూడా డబ్బు రూపంగా మరి పారితోషికం ఇవ్వడం చాలా ఆనందాన్ని కల్పించింది. మరి కులాలు మతాలు ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా వారి కుటుంబానికి మరి ఈ రోజున ఆర్థికంగా ఆదుకోవడం గొప్ప విషయం. నాపై తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకోమని మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు హెచ్చరించారు. తంగళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్ల మధు మాట్లాడారు. నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజంగా నిన్న మీరు మాట్లాడిన మాటలు నిజమైతే రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్దకు చర్చకు రావాలని హెచ్చరించారు. ఇంకోసారి మా కేటీఆర్ పై అలాగే బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకోమని అన్నారు. వీరి వెంట కోయడ రమేష్, బండి జగన్, సిల్వేరి చిరంజీవి, నక్క రవి, కుర్మరాజు, నరేష్, అప్రోజ్, రాజేశ్వర్, అమర్రావు, కృష్ణారెడ్డి తదితరులు కలరు. సిరిసిల్ల పట్టణంలో మా బీఆర్ఎస్ నాయకులందరం కలిసి సిరిసిల్లలో కటకం మృత్యుంజయ మాజీ ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకొని ప్రమోషన్లు ఇప్పిస్తా, జాబులు ఇప్పిస్తా అని బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను ఇష్టమైన రీతిలో పదజాలంతో చిట్టం జరిగింది, దూషించడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డులు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. స్వయంగా బాధితులే అంబేద్కర్ దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు, మీరు అందరూ చూసిండ్రు. దీనిపై దానిలో భాగంగానే మృత్యుంజయం గారు కలెక్టర్ గారిని ఇష్టమైన రీతిలో వాడు వీడనే సంబోధించడం జరిగింది. అదేవిధంగా DW లక్ష్మీ సార్ గారిని కూడా వాడు వీడని మాట్లాడి ఇష్టమైన రీతిలో తిట్టడం జరిగింది. వారిపై చర్యలు ఏం తీసుకుంటారని కలెక్టర్ గారిని మీడియా ముఖంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడిగినాం. అదేవిధంగా కేకే మందిరెడ్డి గారు సిరిసిల్లలో చాలాసార్లు పరమాలు బీఆర్ఎస్ నాయకులు అక్రమార్లు చేస్తున్న మేము ఆరోపించినప్పుడు బీఆర్ఎస్ నాయకులే కాదు కాంగ్రెస్ నాయకులపై ఏమన్నా ఆరోపణలు వస్తే నా దృష్టికి తీసుకురండి, వారికి న్యాయం చేస్తా అని పలుమారు చెప్పిండు. కాబట్టి అంబేద్కర్ సాక్షిగా మాట్లాడిన బాధితులకు నువ్వు న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఇంకా మా నాయకులు మాట్లాడడం జరిగింది. దానిని జీర్ణించుకోక కేకే మందిరెడ్డి గారు వారి పనిచేసే తొత్తుల్ని మా మీద ప్రేరేపించి సిరిసిల్ల పట్టణంలో తంగళ్లపల్లి మండలంలో వాళ్ళు అహంకారంతో మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు ఏం మాట్లాడినా విషయ పరిజ్ఞానం లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, విషయాలు తెలుసుకోరు. వాళ్ళు ఏంటంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు, పిట్టకథలు, బెదిరింపులు గురి చేస్తూ మండలంలో చాలా అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులు ఇంతమంది. మా బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని ఇదే మండలాధ్యక్షుడు టోనీ గారు రాయబారం పంపిన విషయం మర్చిపోయినారు. ఇదివరకు చెప్పినాం మేము. ఒక అమౌంట్ కూడా ఫిగర్ అడిగిండు. మా కేటీఆర్ తోటి చాలాసార్లు పనిచేసుకున్నాడు, ఒక మెసేజ్ పెట్టుకుంటూ పనిచేసుకున్నాం. మెసేజ్లు కూడా చాలామంది చూపెట్టాడు. ఇప్పుడు ఏదో కేకే మహేందర్ మెప్పు పొందాలి, కేకే మహేందర్ చెప్పగానే ఆయన గాలి వెళ్తూ ఉన్నాడు. నేనేం మాట్లాడాడు, కేటీఆర్ గారు ఇక్కడికి రాలేదు చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు, నీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రంగనాయక సాగర్ విషయంలో సిరిసిలకు రావాల్సిన నీళ్ళ విషయంలో 60 ఎకరాలకు భూసేకరణ చేపించింది మా కేటీఆర్ గారు. దాని ద్వారానే పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరంలో కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. మీ ప్రభుత్వం వచ్చినాక మా జిల్లాలో కాలువ గడిపోయింది. ఇదే టోనీ గారు జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పోయి 3-4 చెక్కులు ఇచ్చే ఉంటే మేము మేలు ఇప్పిస్తామని చెప్పిండు. ఇప్పటి సంవత్సరం అయింది, ఆ చెక్కులు ఇప్పేయాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నుంచి కాలువల ద్వారానే నీళ్ళు వస్తున్నాయి, కానీ వీళ్ళు సంవత్సరం నుంచి పొడిచింది ఏం లేదు, తెలిసిందేం లేదు. పైగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మీ చేతిలో కలెక్టర్ ఉన్నాడు, మీ చేతిలో కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఏం చేస్తారు? అధికార పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు, కానీ మిగతా విషయాలు చేసి సాధన కాదు. మీకు ఏవి సాధన అయితే వసూలు చేసే సాధన అయితే ఎవరైతే ప్రెస్ మీట్ పెడితే వారికి వ్యక్తిగతంగా దూషణలకు ఒకటి మాట్లాడనేది ఒకటి నేర్చుకున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. టోనీ గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, నీ స్థాయి నా స్థాయి గురించి మాట్లాడాను. కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది ఒక సర్పంచ్ గెలిచినావు, ఒక వార్డు మెంబర్ గెలిచినావు, ఒక ఎంపీటీసీ గెలిచినావా, సెస్ డైరెక్టర్ కొడితే నువ్వు పాతలను పోయినావు. ఒక కుల సంఘాన్ని పెద్ద మనిషివా? దేనికి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ పిట్ట బెదిరింపులకి కూడా మేము భయపడతాం అనుకుంటున్నావా? సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బాలికల హైస్కూల్లో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో లీగల్ హెడ్ క్లినిక్ ను సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ ప్రారంభించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనోన్యాయ లీగల్ హెడ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఎవరికైనా న్యాయ సలహాలు కావాలంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సంప్రదించాలన్నారు. స్త్రీల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం తదితర చట్టాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పలు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, పాఠశాల హెచ్ఎం శారద, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Same in the courts also we have like junior civil judge court, senior civil judge court, then district and sessions court, then high court, then supreme court. Okay, this is the hierarchy in courts. All can understand English? Yes. Very good, very smart. So as per the instructions of Supreme Court, National Legal Service Authority, they have given direction to the High Court, Telangana State Legal Service Authority. What direction? That in some school we have to open legal aid clinic. What to open? Legal aid clinic. Very good, legal aid clinic. For what purpose legal aid clinic to be open? For children. For having children, child friendly law schemes to be educated to them. Okay? So our district and sessions court is there at Rajanar Silsila. Where is High Court? Hyderabad. Very good. Who said? What is your name? What is your name? Okay, clap hands. So our district and session judge at Rajanar Silsila, whose name is Honorable Srimati Premalata Garu, has instructed us to open one legal aid clinic at some school. So I am very much thankful to the district education officer here, as after obtaining permission from Collector Garu, has given us permission to open legal aid clinic here. Okay, so I am very much happy to come and introduce myself here with my team of advocates here. Venu sir is there, PP sir is there, so they will take one small sessions to you all. First of all, since media person is here, I want to say thanks to them. Because of you all, we can say to the public also that they can utilize this clinic also, legal aid clinic, for the purpose of child friendly schemes. And our team, Chandana madam, come here. She is new paralegal volunteer. Come. And Santosh sir is here. Santosh sir is very active, Agri Legal Aid Clinic. So he also came to seeing his work. We have taken him in this clinic also. Chandana madam is here. So these two persons will be looking after this clinic here. Okay? Sit down. House you will be having, you can ask here. I request through media also to public, please advertise for our legal aid clinic. I thank you all for being here available. Thank you so much. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.